ఎందుకయ్యా నీకు పిల్లలు అంటే, నన్ను నాన్న అని పిలవాలేదు నాకు ఇష్టం. నేను వాళ్ళు ఆడుకుంటుంటే, వాళ్ళు నా కోసం ఏమండి ఆడుతుంటే పాడుతుంటే, నిజంగా నా కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే నాకు ఎంత హాయిగా ఉంటుంది అనుకుంటున్నాడు దేవుడు అండి. మనం కూడా అంతే కదండి. మనం కష్టించిందంతా మన పిల్లలకి ఎడుతున్నప్పుడు, మన పిల్లలు అనుభవిస్తున్నప్పుడు, మన పిల్లలు ఏమండి వారికి శ్రేష్టంగా వండి పెట్టి వారు తింటున్నప్పుడు ఎలా ఉంటుందండి? పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమండి ఒకరికొకరికి ఈర్ష్యాద్వేషాలు పెరిగినాయి. అవి కావు. చిన్నప్పుడు ఒక స్టేజ్ అంత వరకు కూడా మీ కష్టాన్ని అంతటిని కూడా మీ పిల్లలకు పెట్టే విధానం ఉంటుంది. ఆ దాంట్లోకి వెళ్ళండి ఒకసారి. తల్లిదండ్రుల కష్టాన్ని ఎంతగా అండి ఏమండి నిజంగా వారి కోరుకున్నది అంతా కూడా తెచ్చిపెట్టి వండి పెట్టే పరిస్థితులండి. పిల్లలు తింటుంటే తల్లిదండ్రులకు వారి కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అంత ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఎవరిది ప్రేమ? దేవునిది. ఆయన కష్టాన్ని మనం ఈ ప్రకృతిలో అనుభవిస్తున్నప్పుడు, ఆయన కష్టాన్ని ఈ ప్రకృతిలో మనము తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, మనము ఏమంటే ఈ ప్రకృతిని అంతా అనుభవిస్తున్నప్పుడు ఆయన పొంగిపోతూ ఉంటాడండి. ఎప్పుడు తెలుసా? ఆయన చెప్పినట్లు చేస్తున్నప్పుడు, నా కొడుకు నా కూతురు నా కోసం బ్రతుకుతూ నేను ఇచ్చిన ఏమండి నా కష్టాన్ని అనుభవిస్తున్నారు. వెరీ గుడ్ నాన్న.